కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. కడప గూండాలు రౌడీలు కడప నుంచి పిఠాపురంలో దిగారు అన్న ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు నాగబాబు గారు. ఎందుకు ఆయన అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం కిరణ్. సార్, ఎందుకు సార్ మీకు అలాంటి అనుమానం వచ్చింది? ఏమన్నా మీకు అలాంటి సంకేతాలు ఏమన్నా అందే? మాకు కొంతమంది లోకల్ పీపుల్ నుంచి వచ్చినటువంటి సమాచారం. ఎందుకంటే వీళ్ళు ఓపెన్గానే మొన్న మిథున్ రెడ్డి లేకపోతే దాడిశెట్టి రాజా లాంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి, అయితే పవన్ కళ్యాణ్ గారికి ఎలాగ ఆయన్ని డిఫీట్ చేయాలి పిఠాపురాన్ని ఓపెన్గానే పంపించారు. వాళ్ళు ఓపెన్గానే చెప్పినట్టు చాలా చోట్ల వచ్చింది. అది చేసిన వాళ్ళు ఇది చేయరా అనేది కేవలం అది ఒక సమాచారంగా అనుకుంటే పర్లా, ఏదో గాలి సమాచారం పర్లా. మాకు ఒక ఫ్రమ్ పీపుల్ వీ హ్యావ్ దిస్ సోర్స్. అంటే నీకు అతను ఎవరో మన మిథున్ రెడ్డి నీ వల్ల కాదు, నేను వెనకరా, నేను వేరే వాళ్ళని చూసుకుంటానని అన్నట్లు బయట నుంచి మాకు సమాచారం ఉంది. దట్స్ వై మేమేంటంటే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ గుండాలు లేకపోతే వాళ్ళ రౌడీలు వాళ్ళు చేసే వీటి అరాచకాలు అవి మేము పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మా నాయకుడు మేమేదో వాటికి ఏదో ఉడతోపులకు భయపడతాం అనుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక టైంలో నేను కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మేము ఓపెన్గా డైరెక్ట్గా విమర్శించిన వాళ్ళం. విధానాన్ని విమర్శించాం, వ్యక్తిగతంగా ఎప్పుడు వెళ్ళా. వీళ్ళలాగా వైసీపీ వాళ్ళకి దిగజారుడు విమర్శలు ఎప్పుడు చేయలే. విధానాల పరంగా మేము ఓపెన్గా చేసి విమర్శించాం. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇక్కడ పిఠాపురం దగ్గర ఎస్సీజెడ్ల మీద ఒక చిన్న ఇష్యూ అయినప్పుడు, అప్పుడు ఎస్సీజెడ్లకి ఎక్కువ భూమిని కలెక్ట్ చేసి రైతుల దగ్గర బలవంతంగా లాక్కుంటున్నారన్నప్పుడు మేము ఫైట్ చేసాం ఇక్కడ. సో మాకు వీళ్ళు ఇచ్చే గోండాలు రౌడీలు వీళ్ళ కింద ఉన్న వీళ్ళ తొత్తుల గురించి మేము ఇదివల్ల. కాకపోతే ఏం చేయాలండి సార్ వాళ్ళ ఉద్దేశం? అంటే భయభ్రాంతుల గురించి ఇవన్నీ కూడా కొన్నిసార్లు గుండాలతోటి ఎలక్షన్ టైంలోనూ లేకపోతే 1-to-1 ఇళ్ళకెళ్ళి బెదిరించడం త్రూ వాళ్ళకి ఒక డిఫరెంట్ ఛానల్స్ ఉంటాయి. క్రైమ్ని ఎన్ని రకాలుగా చేయగలమో వాళ్ళ దగ్గర ఉన్నంత రీసెర్చ్ వర్క్ మా దగ్గర లేదు. మేము అంత క్రైమ్ చేసేవాళ్ళం, మేము క్రైమ్ చేసే మెంటాలిటీ కాదు మాది. కాకపోతే ఇలాంటి క్రిమినల్స్ మైండ్ సెట్ని ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి మాత్రం మా బాధ్యత. సో వీ హ్యావ్ అవర్ ఓన్ మెకానిజం. అంటే నేను విన్నది ఏంటంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో ఎక్కడ చూసినా విపరీతంగా జనం మద్దతు వచ్చేసింది. వస్తున్న క్రమంలో డబ్బుతో కాకుండా భయంతో ఏమన్నా వాళ్ళని కంట్రోల్ చేయాలి. సామధాన భేదండపలు ఉంటాయి కదా. ఫస్ట్ డబ్బుతో అన్నారు, పిఠాపురం ప్రజలు లొంగలేదు. తర్వాత మనుషులు పంపించారు. ఇక్కడున్న ఒకవైపు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి ఒక గూండా మాఫియా ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ. అలాగే ఇంకో పక్కన దాడిశెట్టి రాజాని అనదర్ క్రిమినల్ తునిలో ఉన్నాడు. వీళ్ళందరూ కూడా చేసే వ్యాపారాలు, చీకటి వ్యాపారాలు, దందాలు మనకందరికీ తెలుసు. ఇక్కడున్న కాకినాడలో నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లో. సో వీళ్ళందరూ ఆల్రెడీ ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఇలాంటి పనులు చేయరు అనేది మామూలుగా అయితే పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర అనిపించింది ప్రజల దగ్గర. ఇప్పుడు బట్ యూ కెనాట్ రివీల్ ది సోర్స్. కొత్త టాక్టిక్స్ ఏదో చేస్తున్నారు అంటే ఇప్పుడు జనాలు బెదిరిస్తారు. ఓకే, అంటే ఇప్పుడు ఎలక్షన్ టైంలో బెదిరించవచ్చు, ఎలక్షన్ ముందు బెదిరించవచ్చు, ఇళ్ళకెళ్ళి బెదిరించవచ్చు. ఇప్పటికే చాలా చోట్ల మీకు పథకాలు రావు, గెలిస్తే మన జనసేన టీడీపీ బీజేపీ అలయన్స్ వస్తే మీకు పథకాలు రావు, మీకు అభివృద్ధి రాదు, ఇలాంటి మీకు వెల్ఫేర్ స్కీమ్స్ రావన్నారు. సో దాని మీద మాకు చాలా అభ్యంతరం ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైము భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వమే పథకాలు ఇచ్చినట్టు కథలు చెప్తున్నారు. దానికి ముందు చాలామంది పథకాలు ఇచ్చారు. రామారావు గారి టైంలో ఇచ్చారు, ఈవెన్ వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చారు, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇచ్చారు. మొత్తం పథకాలను ఎత్తినిచ్చినట్టే కథలు చెప్తున్నాడు. సో అలాంటి పథకాలు మేము ఇవ్వము అని బెదిరిస్తున్నాం. యూజువల్గా పీపుల్కి ఏముంటుంది, కామన్ మెన్ వాళ్ళు కొంత భయపడతారు. తర్వాత ఏదైనా తేడా వస్తే వాళ్ళని ఏదైనా పోలీస్ కేసులు అంటే బెదిరిస్తారు. సో దట్
ఎవరు మాట్లాడతారు. అందుకని మేము బట్ ఇక్కడ పిఠాపురంలో మాత్రం దే ఆర్ వెరీ మచ్ రెడీ. ఎవరితో వచ్చినా సరే కౌంటర్ చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకంటే ముందు మా మెకానిజం మాకు సిద్ధంగా ఉంది. అలాగే మీరు ఇక్కడ గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఇక్కడ ఏదైనా తేడా జరిగితే ఆపోజిట్గా మీకు ఏం తేడా జరుగుతుందో మీకు అర్థం చేస్తుంది. ఎందుకని మీ ఇంటికి మా ఇల్లు ఎంత ఉందో మా ఇంటికి మీ ఇల్లు అంత ఇద్దరు ఉంది. బీ కేర్ఫుల్. మీరు కనుక తేడా చేస్తే మాత్రం మా వైపు నుంచి అదే రెస్పాన్స్ వస్తుంది. కొత్త కుట్ర ప్లాన్ జరుగుతుంది అంటున్నారు. ఇండ్ల నుంచి బయటకు రావద్దు, మీకు డబ్బులు ఇస్తాం, ఇలాంటి మాటలన్నీ ఇళ్ల నుంచి మీరు బయటకు వచ్చి ఓటు దూరంగా ఉండండి అని చెప్తున్నారట జనసేనకి ఓటేసే వాళ్ళని. ఇప్పుడు ఒకటి కిరణ్ అంటే ఇలా బెదిరించడంలో లేకపోతే జనాల మీద కేసులు పెడతామని ఇలాంటివి వాళ్ళ దగ్గర 100 టాక్టిక్స్ ఉంటాయి. ఇదంతా ఎప్పుడు పనిచేస్తుంటే కొన్నిసార్లు నార్మల్గా ఉంటుంది రాష్ట్రం పరిస్థితులు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 19 ఎలక్షన్స్లో టీడీపీకి యాంటీ ఇన్కంబెన్సీ రావటం, టీడీపీ జనసేన బీజేపీ విడిగా పోటీ చేయటం, ఇతనికి ప్రశాంత్ కిషోర్ లాంటి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ తోటి ఇతను కొన్న డబ్బు పవర్ తోటి ఎంతో కొంత ప్లస్ సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ. అలాంటి టైంలోనే యూజువల్గా ఏదన్నా ఇలాంటి టాక్టిక్స్ పనిచేస్తాయి. ఇప్పుడు వేవ్ ఉందండి. వేవ్ అని చెప్పడం కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం మీద రెవల్యూషన్ వచ్చింది. ఇప్పుడు రెవల్యూషన్ ఎలా ఉందంటే ముందు ఈ ప్రభుత్వం దించాలి అంటే ఏం కావాలి, కౌంటర్ మెకానిజం అంటే 3 పార్టీలు కలవాలనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన ఉంది. యాక్చువల్గా ప్రజల్లో కూడా అదే ఆలోచన ఉంది. టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అన్నది ప్రజల యొక్క కోరిక. అది కళ్యాణ్ బాబు గారి మాట ద్వారా ఇప్పటంలో రివీల్ అయింది, అది మేనిఫెస్ట్ అయింది ఇవాళ. సో ఇప్పుడు వేవ్ ఉంది. వేవ్ అనేది కూడా చిన్న మాట, ఇట్స్ ఎ రెవల్యూషన్. మీరు ఎక్కడో చూస్తే వైసీపీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వైసీపీ యొక్క ప్రతినిధులు ఎమ్మెల్యేలు ప్రజలు రెవల్యూషన్ తిరుగుబాటు విపరీతం కనబడుతుంది. ఇప్పుడు పీపుల్ గాట్ వాయిస్. అంతకుముందు ఇప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం, ఇప్పుడు ఏం చేయలేరు ప్రజల్ని, ఎవరైనా మాట్లాడగలరు. ఆ ధైర్యం ప్రజలకు వచ్చింది. రేపు ఎలక్షన్లో వీళ్ళు ఎన్ని రకాల మాయలు ట్రిక్కులు చేసినా వేవ్ ముందు ఇది ఏమీ నడవదు. వేవ్ లేనప్పుడు మేబీ ఇలాంటి ట్రిక్స్ కొంత పని చేయొచ్చు, కానీ వేవ్ ఉన్నప్పుడు ఒక భయంకరమైన తిరుగుబాటు చేసేటువంటి మైండ్ సెట్లో ప్రజలు లేరు ఈ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. సో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళ టాక్టిక్స్ పనిచేయవు. ఈవెన్ దెన్ వీళ్ళ రౌడీజాన్ని, గూండాయిజాన్ని, వీళ్ళ క్రిమినల్ దీన్ని మేము చేసుకోవడానికి మా దగ్గర మాకంటూ వీ హ్యావ్ అవర్ ఓన్ మెకానిజం. మేము వాటిని పర్ఫెక్ట్గా కౌంటర్ చేయగలుగుతాం.